Hello traders, welcome to Nifty Bank, Nifty Fin, Nifty and Sensex analysis for November 25, 2024. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ ఒక బిగ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది. ఓవరాల్గా వీక్ క్లోజింగ్ చూస్తే నియర్ టు 1536 పాయింట్స్ సెన్సెక్స్ రైజ్ అయింది, నియర్ టు 2%. అది నిఫ్టీ వచ్చేసి 374 పాయింట్స్, ఆల్మోస్ట్ లైక్ 1.6% అనమాట. సో మెయిన్ రీజన్ ఏంటంటే మహారాష్ట్ర ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ ఫ్రైడే పెరగడానికి రీజన్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ పాజిటివ్గా వచ్చింది. సో టూ మెనీ షార్ట్స్ ఉన్నాయి కాబట్టి నియర్ టు 20-35% రేంజ్లో షార్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు సిస్టంలో. సో ఎప్పుడు ఆల్మోస్ట్ లైక్ 4 times అలా వచ్చింది, కానీ ఫాలో అప్ లేదు. ఈసారి కూడా బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్ ఎందుకని మంచిదని షార్ట్స్ అన్ని కవర్ చేసేసుకున్నారు. ఓవరాల్ బ్రాడర్గా పెరిగింది అన్ని ఇండెక్సెస్, బెంచ్ మార్క్ ఇండెక్సే కాకుండా అన్ని ఇండెక్సెస్ బాగా పెరిగినాయి అనమాట. మెయిన్లీ బ్యాంకింగ్ అండ్ ఐటీ బాగా సపోర్ట్ చేసినాయి. సో ఓవరాల్గా ఎప్పుడైతే ఈ ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇండెక్స్ 11% పడింది, స్టాక్స్ అయితే 30-40% కూడా కొన్ని చాలా పడిపోయినాయి. ఆల్రెడీ స్టాక్స్ మీద ఒక వీడియో చేసే చూడండి. సో అవి మంచి రీట్రేస్మెంట్ అయిందనమాట ఒక ర్యాలీ తర్వాత. కొన్నే చేశాను, ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి నేను. ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే అమ్మటం, కానీ ఇంటెన్సిటీ తగ్గించారు, నియర్ టు 1500 crores అమ్మారు. ఎఫ్ఐఎస్ డిఏఎస్ కూడా ఇంచుమించు అదే రేంజ్లో కొన్నారు. మొమెంటం అయితే కొద్ది పాజిటివ్గానే 1700 స్టాక్స్ అప్ అయినాయి, 700 స్టాక్స్ డౌన్ అయినాయి మన మార్కెట్ బ్రెత్. సో రిలీఫ్ ర్యాలీ కింద చూడొచ్చు, కానీ ఇది ఫాలో అప్ అవుతుందా లేదా అనేది మహారాష్ట్ర ఎలక్షన్ ఒక కీ రిజల్ట్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్ గవర్నమెంట్ స్పెండింగ్ చాలా వరకు తగ్గింది. సో దానివల్ల ఏంటంటే కన్జంప్షన్ పడిపోద్ది. కన్జంప్షన్ పడిపోయిందంటే అన్ని సెక్టర్స్ కొనటం మానేశారంటే అన్ని సెక్టర్స్కి ఇంపాక్ట్ అవుతుంది. అదే స్లో డౌన్ అనమాట. దానివల్లే మెయిన్ కంటిన్యూస్గా ఎలక్షన్స్ వచ్చినాయి, 2 times స్టేట్ ఎలక్షన్స్, 1 సెంట్రల్ ఎలక్షన్. సో గవర్నమెంట్ స్పెండింగ్ ఆటోమేటిక్గా ఈ పీరియడ్లో తగ్గిపోద్ది కాబట్టి సో కన్జంప్షన్ మీద ఎఫెక్ట్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఒక కీ రిజల్ట్ అది. మహారాష్ట్ర అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్, అది ఆల్మోస్ట్ లైక్ జీడిపి 13-15 lakhs crores ఉంటుంది ఓన్లీ మహారాష్ట్ర, ముంబై ఒకటే. సో అంత ఇంపాక్ట్ ఉన్న స్టేట్లో విన్ అవటం అంటే మంచి బూస్ట్ అనమాట. ఆల్రెడీ ఒక మెజారిటీ తగ్గింది కాబట్టి బీజేపీకి ఇది ఒక మంచి బూస్ట్ ఇస్తుంది. ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. చూడాలి, ఒక నెక్స్ట్ 2-3 days సస్టైన్ అయితే అబౌట్ 24,000 వెళ్ళి సస్టైన్ అయితే బాగా మళ్ళీ ఒక రికవరీ చూడొచ్చు అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ 5 days నుంచి నియర్ 200 EMA దగ్గర సపోర్ట్ తీసుకుని బాగా పెరిగింది అనమాట. సో అది బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఐటీ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసింది ఇండెక్స్కి. సో దానివల్ల ఏంటంటే అనుకున్నాం కదా, ఇండెక్సే బూస్ట్ అవుతుంది. దానివల్ల ఓవరాల్ అన్ని బెంచ్ మార్క్ ఇండెక్స్ కూడా, ఎందుకంటే ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టర్లో అలాగే ఐటీ సెక్టర్లో. సో ఈ రెండు బాగా సపోర్ట్ చేసినాయి మార్కెట్కి. ఓవరాల్గా ఎఫ్ఐఎస్ నియర్ టు 1,50,000-55,000 crores అమ్మేశారు, ఏది అక్టోబర్ స్టార్ట్ అయిన కాడి నుంచి. సో వాళ్ళైతే అమ్మటం మానలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే డిఫరెంట్ గ్లోబల్ ఫ్యాక్టర్స్, వార్ ఎఫెక్ట్ కానీ యుఎస్ డాలర్ ఇండెక్స్ బాగా మూవ్ అయింది. ఇదిగోండి డాలర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ లైక్ 106 సపోర్ట్ దగ్గర ఉంది, ఇక్కడ నుంచి మూవ్ అయింది 100 నుంచి. సో 109 రెసిస్టెన్స్, 106 సపోర్ట్. సో ఇది బాగా మూవ్ అయింది. సో దానివల్ల ఏంటంటే బాండ్స్ బాగా పెరిగినాయి, బాండ్ డీల్స్ బాగా పెరిగినాయి. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద మార్కెట్ పడింది కాబట్టి ఇప్పుడు స్టాక్స్ కూడా బాగా పడినాయి, అట్రాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు అట్ ప్రెజెంట్. ఒక లెవెల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా పడితే ఒక 3-4% ఇండెక్స్ పడితే అవి కూడా 5-10% పడతాయి కదా, దాన్ని బట్టి కొంత ఎడిషన్ చేసుకోవచ్చు అనమాట. సో గ్లోబల్ సో ఒకటి చూపిస్తాను మీకు, ఒక కీ లెవెల్ అనమాట ఇది. ఎలక్షన్ రిజల్ట్ డే నుంచి హై లెక్కేస్తే 26,345 హై లెక్కేస్తే నియర్ 300, 61.5% దగ్గర సపోర్ట్ తీసుకుని, దీన్నే గోల్డెన్ రేషియో అంటారు, ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అయింది. సో ఇక్కడ బాగా సపోర్ట్ తీసుకుని అలాగే 200 EMA అన్ని కోఇన్సిడెన్స్ అయినాయి. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, సో ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ ఉంది. దీన్ని ఎబోవ్ క్లోజ్ అయితే ఎబోవ్ ట్రెండ్ లైన్ ఎబోవ్ ఒక రిలీఫ్ ర్యాలీ, మనం రిలీఫ్ ర్యాలీ కానీ సస్టైన్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకుముందు ఒక 4 times ఇలాగే పెరిగింది, కానీ
ఫాలో అప్ లేదు. ఈసారి స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తాయేమో చూద్దాం. ఇంకా గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చింది, ఇన్ఫర్మేషన్. ఐ మీన్ లేబర్ మార్కెట్ డేటా వచ్చింది. సో అది ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ 6,000 కన్నా తక్కువ ఉన్నాయి. 6,000 తక్కువ వచ్చినాయి ఎక్స్పెక్టెడ్ కన్నా. సో అది దానివల్ల ఏంటంటే మార్కెట్ బాగా పెరిగింది. నాస్డాక్ వచ్చేసి ఫ్లాట్గానే ఉంది, 58 పాయింట్సే. డో వచ్చేసి 470 పాయింట్స్ పెరిగింది అనమాట. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే బాగానే ఉన్నాయి. చైనా మార్కెట్ పడింది బాగా, అది కూడా ఒక గుడ్ న్యూసే. అంతేకాకుండా ఎన్ రిలేటెడ్ చేంజెస్, ఒక స్టిమ్యులస్ ఇచ్చారు, 39 ట్రిలియన్ ఎన్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చారు. అలాగే అక్టోబర్ ఇన్ఫ్లేషన్ జపాన్లో తగ్గింది. సో అది గ్లోబల్ రిలేటెడ్ అవి. సో మన సెక్టోరియల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఎక్సెప్ట్ మీడియా అన్నీ బాగా పెరిగినాయి. సో వార్ న్యూస్ వలన, ఇది అడానీ న్యూస్ వలన పిఎస్యు సెక్టర్ మంచి ఒక బై లెవెల్ ఇచ్చింది. నియర్ టు 760 ఆ రేంజ్ పడింది ఎస్బీఐ. సో అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యి నియర్ టు 820 దగ్గర ఉన్నది, 815 820 దగ్గర ఉన్నది. సో అక్కడ మన లెవెల్ కిక్ ఆఫ్ అయింది, ఎంట్రీ 1 and 2 కూడా. సో యాడ్ చేసుకున్న వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్ అనమాట. అక్కడి నుంచి 5% ఇంట్రాడే డ్రాప్ నుంచి 2.5% రికవర్ అయింది. మళ్ళీ ఇది ఒక 3%. సో ఎంత పడి ఎక్కడ స్టార్ట్ అయిందో పట్టం అక్కడి నుంచి రికవర్ అయింది. ఫాల్ ఏం లేదు, యూస్ చేసుకున్నారు అంతే. సో ఈ బిగ్ స్టాక్స్ లేదా కీ ఫండమెంటల్ స్టాక్స్ ఏమన్నా అలా ఓ ప్యానిక్ సెల్లింగ్ వస్తే ఫస్ట్ మనీ యాడ్ చేసుకోవాలన్నమాట, భయపడకూడదు, అవి రికవర్ అయిపోతాయి తర్వాత అయినా. సో చార్ట్స్ చూద్దాం. అదే ఇది పెట్టాను కదా ఇంట్రాడే. సో ఇది నియర్ 200 EMA బిలో ఉంది. సో ఆఫ్టర్ కంటిన్యూస్ 5 డేస్ ఫాల్ తర్వాత మంచి బౌన్స్, నియర్ టు 600 పాయింట్స్ బౌన్స్ ఇచ్చింది అనమాట. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఉంది, ప్లస్ హారిజాంటల్ రెసిస్టెన్స్ ఉంది. దీని ఎబో క్లోజ్ అయితే ఇంకా బాగా సస్టైన్ అయ్యే ఒక 2-3 డేస్ సస్టైన్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. లాస్ట్ వీక్ కొద్దిగా పాజిటివ్ క్యాండిలే, కింద లోయర్ లెవెల్లో ఒక బయింగ్ వచ్చింది. ఈ వీక్ దీని అబోవ్ క్లోజ్ అయితే ఈ రెసిస్టెన్స్, ఇప్పుడు దీని హై అనేది ఇంపార్టెంట్ అనమాట. దాని అబోవ్ క్లోజ్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ మంచిగా వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది. ఒక 5 డేస్ నుంచి వీక్ అంతా మంచి సపోర్ట్తో బౌన్స్ అయింది. సో ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్. సో దీని అబోవ్ క్లోజ్ అయితే ఇది కూడా మంచిది అనమాట. వీక్లీది. డైలీ వచ్చేసి ఒక లో ఫామ్ అయ్యాక అక్కడి నుంచి బాగా మూవ్ అవుతున్నది అప్ సైడ్. ఫిన్ నిఫ్టీ ఇది కూడా ఒక లో ఫామ్ చేసి అక్కడ ఒక హారిజాంటల్ డిమాండ్ జోన్ ఉన్నది. డిమాండ్ జోన్ నుంచి ఒక 5 డేస్ నుంచి బౌన్స్ అవుతుంది అన్నమాట. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఇది కూడా నిఫ్టీ ప్యాటర్న్. ఒక డిఎంఏ 200 EMA దగ్గర ఉన్నది కదా, డిఎంఏ దగ్గర ఉన్నది కదా. సో అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని 2000 పాయింట్స్ బౌన్స్ అయింది. ఆల్మోస్ట్ లైక్ 1 2 3 5 క్యాండిల్స్ ఫిల్ చేసేసింది. ఇది 6th క్యాండిల్లోకి వెళ్ళింది అనమాట. ఇది అబోవ్ 80,000 వెళ్తే మంచి అప్ సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లాగా పెట్టుకోవచ్చు ఇది కూడా. సో దీని ట్రెండ్ లైన్ ఏవో వెళ్తే మంచిగా ఉంటుంది. ఇలాగా దీని ఏవో గ్యాప్ అప్ అయితే చూద్దాం. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో మనం డిస్కస్ చేసింది బై అబో 23,600 ఒకటి, 23,370 to 400 ఎగ్జాక్ట్గా గ్యాప్ అప్ అయ్యి ఒక పుల్ బ్యాక్ వచ్చి అక్కడి నుంచి గ్యాప్ ఫిల్ చేసేసి నియర్ టు 400 లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ 23,950 రేంజ్ మనం పెట్టుకున్న దానికన్నా ఎక్సీడెడ్ 500 పాయింట్స్ ఎబో వెళ్ళింది అనమాట. అలాగే ఈ ట్రెండ్ లైన్ కంఫర్టబుల్గా బ్రేక్ చేసేసింది. ఇప్పుడు ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. 350 and 450 లెవెల్ చాలా ఇంపార్టెంట్, సపోర్ట్ అవుతుంది. అలాగే అప్ సైడ్ వచ్చేసి 2400 and 24,500 దాకా ఒక ర్యాలీ చూడొచ్చు అనమాట ఇక్కడ సస్టైన్ అయితే. సో ఇది మండే ఎలా చూద్దామంటే, మండే ఎలా హ్యాండిల్ చేయాలి ఇది.
అలాగే సెల్లింగ్ కూడా చిన్న సెల్లింగ్ కాల్ ఇచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తే 350 to 300 రేంజ్లో నియర్ టు మళ్ళీ 600 కాడి నుంచి పడినట్టుంది. ఓకే, యా, ఆల్మోస్ట్ లైక్ 400 అనుకున్నాం, కానీ 430కి అలా వచ్చింది అనమాట. సో 550 కాడి నుంచి అరౌండ్ 600 కాడి నుంచి ఇక్కడ దాకా 400 దాకా వచ్చింది. క్విక్గా చేసిన వాళ్ళకే, అది అందరికీ కాదు, ఎందుకంటే ఈ ఓపెన్ బిలో క్లోజ్ అవ్వలేదు. సో స్మాల్గా వెంటనే బుక్ చేసేసేయాలి, అది స్కాల్పింగ్. ఓపెన్ హై లో అవి చాలా ఇంపార్టెంట్, ఇంట్రాడే అండ్ ప్రీవియస్ డే అవి కూడా ఎప్పుడు చెప్తానే ఉంటున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అయింది, గ్యాప్ ఫిల్ చేయలేదు ఇది. సో ఇది బాగా స్ట్రెంత్గా ఉంది. మెయిన్ రీజన్ ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ బ్యాంకు బాగా పర్ఫామ్ చేసినాయి. యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ నెగిటివ్గా ఉన్నది, కోటాక్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేసినాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్లోగా ఉంది. రిలయన్స్ ఇండెక్స్, బెంచ్ మార్క్ ఇండెక్స్లో రిలయన్స్ బాగా పర్ఫామ్ చేసింది, 42 పాయింట్స్ అండ్ 42 పాయింట్స్ తీసుకెళ్తుంది అది. సో ఇది 50,000 అబోవ్ 600 అయితే 900 ప్లస్ నియర్ టు 51,300 దాకా, నియర్ టు 250 దాకా వెళ్ళింది అనమాట. సెల్లింగ్ కూడా ఒకటి ఇచ్చింది నియర్ టు 51,600 దాకా. ఎక్కడ నియర్ 900 కాడి నుంచి నియర్ టు 600 ఇది వర్కౌట్ అయింది. అప్పుడు 800 దాకా ఇచ్చాము, కానీ నియర్ టు 600 దాకా వచ్చింది. అది కూడా ఫాస్ట్గా స్కాల్పింగ్ చేయాలి, ఎందుకంటే ఓపెన్ బిలో క్లోజ్ అవ్వకపోతే క్లోజ్ చేసేయాలి పొజిషన్. సో 800 కాబట్టి 600 దాకా, ఎక్కడో చోట 650 దాకా ఇచ్చాం, ఎక్కడో చోట క్లోజ్ చేసేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచే సెల్ ఇచ్చింది. బయింగ్ అయితే మళ్ళీ బయింగ్ ఇచ్చింది ఇక్కడ నుంచి, ఇది కిక్ ఆఫ్ అవుతుంది 5600 అది. సో 2 టైమ్స్ ఎంటర్ చేసుకోవచ్చు. సెల్లింగ్ అనేది స్మాల్, ఎందుకంటే ఇక్కడ ఒక దీన్ని ఏమంటాం, ప్రీవియస్ డే హై లాంటిది 2 days బ్యాక్ హై, అది ఒక రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. అక్కడి నుంచి ఒక సెల్ ఆఫ్ ఇచ్చి ఓపెన్ కన్నా బిలో క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇది మళ్ళీ ఒక బై రేంజ్ ఇచ్చింది అనమాట. బయింగ్ మూమెంటం కంటిన్యూ అయింది. చూసుకోవాలి అన్ని మెయిన్ కీ ఇండెక్స్ స్టాక్స్ పెరుగుతున్నాయి లేదా అని. ఆ పెరుగుతుంటే మ్యాక్సిమం స్కాల్పింగ్లోనే చెయ్యాలి, ఆపోజిట్ ట్రెండ్. అదర్వైజ్ వీ షుడ్ నాట్ టచ్. ఇంకా యాడ్ చేసుకోవాలి పొజిషన్, అంతే తప్ప సిచ్యువేషన్ బట్టి ప్రొసీడ్ అవ్వాలి. సో ఇది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూద్దాం. నియర్ 900, 950 ఆ రేంజ్లో, ఇక్కడ 950 to 51,000 ఆ రేంజ్లో ఉంటే టార్గెట్ వచ్చేసి 51,300, 51,500 ప్లస్. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే బై అబోవ్ 51,500, ఇది బ్రేక్అవుట్ లాగా అనమాట. ఒక డిప్ లాగా ఇస్తే ఒకలాగా, బ్రేక్అవుట్ ఇస్తే ఒకలాగా అనమాట. అలాగే సెల్ బిలో 50,900, అంతకుముందు ఒక సెల్ ఇచ్చింది కదా ఆ రేంజ్, ఇది బ్రేక్ అయితే సెల్లింగ్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే అప్ టు 500 దాకా చూడొచ్చు. 500, 680, 700 ఒకటి, 600 ఒకటి, 500 ఈ రేంజ్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ చూద్దాం. ఇక్కడ విక్స్ అయితే తగ్గలేదండి. అబోవ్ ఎంత మార్కెట్ పెరిగినా కూడా విక్స్ నియర్ టు 16 దగ్గరే ఉంది. సో వాలంటైలిటీ అయితే ఉంటుంది కంటిన్యూస్గా. బిగ్ గ్యాప్ అప్ అయితే కొద్దిగా వెయిట్ చేసి రిట్రేస్ అయ్యేదాకా తీసుకోకూడదు. ఇది కూడా అంతే, 23,500 అబోవ్ కిక్ ఆఫ్ అయింది, నియర్ టు 23,700, 650 దాకా వెళ్ళింది అనమాట. ఇది కరెక్ట్గా వర్కౌట్ అయింది. సో ఇది రేపు ఎలా చేయాలో చూద్దాం. $23,700 to $750 ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఒకటి, 850 ఇది బ్రేక్అవుట్ అయితే 750 ఆ రేంజ్లో 850, ఇది కూడా
800 to 9 ప్లస్ అలా చూడొచ్చు అనమాట. అలాగే ఒక పుల్ బ్యాక్ నియర్ టు సపోర్ట్ జోన్ ఏరియా దగ్గర ఒక పుల్ బ్యాక్ వస్తే అబోవ్ 500 అయితే 600 ప్లస్ 650 ప్లస్ అనమాట. ఇది ఒకటి. సెల్లింగ్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ అయితే 450 బ్రేక్ అయితే 350 అండ్ 300 ఆ రేంజ్ దాకా 325 300 దాకా ఈ జోన్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది నిఫ్టీ. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ అయితే ఒక చిన్న గ్యాప్ వదిలేసింది ఇక్కడ, అది కూడా స్మాల్ గ్యాప్. బ్యాంక్ నిఫ్టీ కూడా వదిలేసింది. ఇదైతే కంటిన్యూస్గా ర్యాలీ అయింది. ఇది కూడా ఒక స్మాల్ పుల్ బ్యాక్ ఇచ్చింది 77,900 నుంచి. దీనికి కీ లెవెల్స్ ఏంటంటే ఇది ప్రస్తుతం ఒక లిక్విడిటీ డెవలప్ అయ్యేదాకా ఇది జస్ట్ డిస్కస్ చేద్దాం. ఒక మనం టచ్ పోకుండా ఉండటానికి రోజు డిస్కస్ చేద్దాం. అలాగే మనం పెట్టిన కీ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటున్నాయి చూడండి చక్కగా. ఇక్కడ మనం పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఒక రిట్రేస్మెంట్ వచ్చింది, తర్వాత వాల్యూమ్తో బ్రేక్ చేసింది అనమాట. మంచి బ్రేక్ చేసింది. ఇది నియర్ టు 2000 పాయింట్స్ పెరిగింది. సో ఇక్కడ ఏదన్నా నియర్ టు డిప్ వస్తే ఈ రేంజ్, ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, అక్కడ పెట్టి చూపించాను కదా లాంగ్ టైం ఫ్రేమ్లో. సో ఇదే సేమ్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి నియర్ టు 78,400 దగ్గర దాకా వస్తే అక్కడ ఒక బై పాయింట్ అనమాట. అలాగే ఇది సెల్ పాయింట్ ఏంటంటే నియర్ టు 79,800 దగ్గర ఈ రేంజ్. ఇది బ్రేక్అవుట్ అయ్యి ఇది ఏదైనా గ్యాప్ అప్ అయితే రేపు, గ్యాప్ అప్ అవ్వకపోతే ఓకే వదిలేయండి. ఇక్కడ గ్యాప్ అప్ అయితే ఇక్కడ ఒక సెల్లింగ్ చూడొచ్చు. ఇది జస్ట్ అబ్జర్వేషన్, వాచింగ్ చేయండి, ఇందులో ఏం చేయొద్దు. సో ఇది ఎంతవరకు. నెక్స్ట్ ఆప్షన్ డేటా చూద్దాం. సో ఇది బుల్లిష్ అయిపోయింది 1.14 ఒక్క దెబ్బలో. సో ఇది సస్టైన్ అవ్వాలి. బిలో 1 పడకుండా ఉంటే 23,500. ఇది ఫస్ట్ లెవెల్లో సపోర్ట్ వచ్చేసి 23,700 ఉంది. 800 కోసం ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ కాల్ రైటర్స్ ఎగ్జిట్ అయిపోయారు. సో ఇక్కడ మండే కూడా కంటిన్యూ అయితే ఇది అబోవ్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా స్ట్రాంగ్ ఎక్కడ ఉందంటే 24,000 దగ్గర ఉన్నది. సో ఇది స్ట్రాంగ్ 23,500, తర్వాత 600, నియర్ టు 700 దాకా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఏదైనా క్యాప్చర్ చేయాలంటే కాల్ రైటర్స్ ఇది ఒక్కొక్కటి లెవెల్ తీసుకుంటూ రావాలి. అలాగే అప్ సైడ్ 23,800, 900 అండ్ 24,000. ఈ బ్రేక్ చేస్తే బాగా పెరుగుతుంది మార్కెట్, బుల్లిష్ అవుతుంది బాగా. ఆల్రెడీ 1.14 అంటే బయాస్ బుల్లిష్ అనమాట. ఇది 1.17, ఇది 0.9 అలా ఉండేది. సో ఇది కంపారిటివ్లీ బ్యాంక్ నిఫ్టీ మీద నిఫ్టీ బాగా పెరిగింది. సో ఇది 0.91 నుంచి 1.17 దగ్గరే ఉందన్నమాట. ఇది ఈ స్ట్రాంగ్ లెవెల్ 51,000 అని ఉన్నాం కదా. సో అది పుట్ రైటర్స్ తీసుకున్నారు. సో ఇది డిఫెండ్ చేసుకోవాలి. బిలో పడితే సెల్ కాల్. నేను కూడా అలాగే ఇచ్చాను. దీని బిలో వస్తే సెల్ కాల్ అనమాట. 50,900 బిలో. సో ఇక్కడ కాల్ రైటర్స్ అందరూ ఎగ్జిట్ అయ్యారు చాలా వరకు ఆ లెవెల్ దాకా. పైన 51,300 కూడా స్లైట్గా ఎగ్జిట్ అయ్యారు. ఇది దాటితే దీనికి సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ కనిపిస్తుంది, 51,500. సో దీని ఎబో వెళ్తేనే ఒక బ్రేక్అవుట్ అప్ టు 52,000 దాకా ఉంటుంది అనమాట. నిఫ్టీ 1.6 ఇది సూపర్ బుల్లిష్గా ఉంది. సో ఇది ఏమన్నా ఫాలో అవుట్ మొదలెడితే చూడాలి. ఇది వచ్చే సపోర్ట్ రెసిస్టెన్స్ రెండు ఒక చోట ఉన్నాయి, 23,600. ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 23,500. దీనికి రెసిస్టెన్స్ వచ్చేసి 23,800. ఇది 1.6 అనమాట. ఇది కొద్దిగా 1.8 అలా కూడా వెళ్తుంది. ఇది మిగతా బ్యాంక్ నిఫ్టీ అలా కాదు. 1.6 వస్తే అక్కడ ఒక సెల్లింగ్ స్మాల్ రీట్రేస్మెంట్ వస్తుంది అనమాట. ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది, బుల్లిష్ ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోద్ది. ఇది 1.6 1.8 అలా కూడా వస్తుంది అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ పెరిగితే ఇది కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అన్లెస్ ఇందులో వేరే స్టాక్స్ ఉన్నాయి కదా, ఎన్బిఎఫ్సి అండ్ శ్రీరామ్ ఫైనాన్స్, అటువంటి ఏఎంసీస్ అండ్ పిఎఫ్సి పవర్ రిలేటెడ్ ఫైనాన్స్ కంపెనీస్, అవి ఏమన్నా పుల్ బ్యాక్ ఇచ్చి ఆన్ రీట్రేస్మెంట్ రావాలి. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్తే ఇది వెళ్తుంది అనమాట. సో ఇంతవరకు ఇంతే. ఇది కుదిరితే స్టాక్ వీడియో చేస్తాను, అదర్వైజ్ నెక్స్ట్ వీక్లో చేస్తాను. ఒక 2-3 వీడియోస్ స్టాక్ రిలేటెడ్ చేస్తాను. సో ఇంతవరకు ఇంతే. మళ్ళీ రేపు ఫ్రెష్ అనాలిసిస్తో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.